ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ దైవకృప ఛానల్ ద్వారా నిరీక్షణ గడియల ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. విశ్వాసంలో ఉన్న శక్తి అన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా ఉంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయపరుచుకొని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తాను శరీరములో బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరు అని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అన్నది. ఆ కార్యము చేసిన ఆమె కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీవు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పెను. ప్రియులారా, మనం గమనించాలి. చదవబడినటువంటి భాగంలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరం నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ అని మనం చూస్తున్నాం. సాధారణంగా మనం సైన్స్ పరంగా ఆలోచన చేసినట్లయితే రక్తస్రావము ఒక 60 నిమిషాలు కనుక ఒంట్లో ఉన్న రక్తం బయటికి పోయిందంటే ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ స్త్రీకి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగింది. అంటే కొన్ని సందర్భాలు దైవికంగా చూసినట్లయితే దేవుని నామం ఏదో ఆమె ఎడల ఒక బృహత్తరమైన కార్యం ఉన్నది అని మనం గ్రహించాలి. నిజంగా కూడా లాజరు చనిపోయినప్పుడు కూడా అక్కలు అంటారు, అయ్యా 3 దినాలు అయిపోయింది, వాడు చనిపోయాడు, కంపు కొడతాడు అని అన్నప్పుడు అది దేవుని మహిమార్థమై జరగవలసిన కార్యం కనుక యేసు లాజరు బయటికి రా అన్నాడు. కనుక దేవుని మహిమార్థమై ఆమె జీవితంలో గొప్ప కార్యం జరగవలసిన ఉన్నది కనుక ఆమె 12 సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగింది. గమనించాలి. రక్తస్రావం గురించి ఒక మాట నేను చూస్తాను. లేవి కాండము 15వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా ఉంది. ఒక స్త్రీ కడగా ఉండు కాలమున ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండి కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. గమనించాలి. లేవి కాండంలో ఈమె ఋతుక్రమం అనేది ఒకటి ఉంది. ప్రతి స్త్రీకి కూడా ఋతుక్రమం ఉంటుంది. అది 3 దినాలు ఉండొచ్చు, 5 దినాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఋతుక్రమం గురించి మోషేతో దేవుడు కట్టడి మాట్లాడాడు. ఋతుక్రమం ఉన్నప్పుడు ఆమె కడగా ఉండాలి. ఆ 6 దినాలైనా 7 దినాలైనా కడగా ఉండాలి. ఆమె తిరిగి సమాజంలోకి రావాలంటే ఒక గువ్వనో దేన్నో బలి అర్పించాలి. అప్పుడు ఆమె పరిశుద్ధి అవుతుందని నియమం ఒకటి ఉంది. కానీ ఈ స్త్రీ ఆమె ఋతుక్రమం జరిగినంత కాలము కూడా ఈ 12 సంవత్సరాలు కూడా అపవిత్రురాలుగానే ఉంది. కనుక ఈ అపవిత్రతను బట్టి చాలా ఈమె వేదన పడుతుంది. గమనించాలి. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చదివిన భాగంలో ఏముందో తెలుసా? వైద్యుల వలన ఆమె తిప్పలు పడింది. అంతేకాదు కలిగినదంతయు వ్యయపరిచింది. ప్రయోజనము లేక సంకటపడింది. గమనించాలి. ఈ స్త్రీకి రక్తస్రావంలో వచ్చిన
విపత్తుకరమైన పరిస్థితులు ఏంటో తెలుసా? ఆమె వైద్యుల చేత శారీరకంగా ఆమె తిప్పబడింది. శారీరకమైన వేదన వచ్చింది. ఇంకొక విషయం అంటాడు, కలిగినదంతయు వ్యయపరిచింది. అంటే గమనించాలి, కలిగినదంతా వ్యయపరిచిందంటే అర్థం ఏంటి? కలిగినదంతా ఆమె జబ్బుకే ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబము అన్నం తిన్నాదా, క్షామం ఉన్నదో, అప్పులు ఉన్నాయో, ఎన్నో ఇబ్బందుల్లో ఆ కుటుంబం కూరుకుపోయి ఉండొచ్చు. అంటే ఆర్థికంగా కూడా ఆమెకి నష్టం కలిగింది, శారీరకంగా నష్టం కలిగింది, ఆర్థికంగా నష్టం కలిగింది. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు ప్రయోజనమేమి లేక సంకటపడింది. అంటే దీని అర్థం ఏంటి? మానసికంగా కూడా ఆమెకి వేదన కలిగింది. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీకి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఈమె వేదన అనుభవిస్తుంది. గమనించాలి, శారీరకంగా ఉన్న బాధ, ఆర్థికంగా ఉన్న అప్పులు, మానసికంగా ఉన్నటువంటి వ్యసనం లేక సంకటం, ఈ 3 సందర్భాలను బట్టి ఆ స్త్రీ చాలా బాధపడుతుంది. ఆమెకి ఇంటి వారి దగ్గర నుంచి తిరస్కారాలు ఎదురై ఉండొచ్చు, సమాజం నుండి తిరస్కారం ఎదురై ఉండొచ్చు. ఇంటి పరిస్థితులన్నీ కూడా సహిస్తున్నప్పటికీ కూడా గమనించాలి, ఆమె ఒక రోజు దేవుని గూర్చి ఒక వార్త విన్నది. నేను శారీరక బాధ పోగొట్టుకోవాలంటే, నా ఆర్థిక బాధ పోవాలి అంటే, నా మానసిక పరిస్థితి కుదురుపడాలి అంటే యేసు మాట వినాలి. ఏంటి ఆ మాట విన్నది? ఆ మాట ఏ మాట అని చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 1:18 అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. గమనించాలి, ఒక శక్తి కలిగిన మాట విన్నది ఈవిడ. విశ్వాసముతో ఆమె మాట విని తన హృదయాంతరంగా ఇంకొక మాట కూడా ఉంటుంది. రోమాపత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. గమనించాలి, ఈ స్త్రీ విన్న వార్త ఏం చేసిందో తెలుసా? ఆ వాక్యం ఎప్పుడైతే విన్నదో, సిలువను గూర్చిన వార్త, యేసును గూర్చిన వార్త ఎప్పుడైతే విన్నదో, వినుట వల్ల విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం శక్తి కలిగిన విశ్వాసముగా ఆమె హృదయంలో పెంపొందించబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వాక్యం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావో నాకు తెలియదు. ఒక్కరోజైనా ఈ వాక్యము నీ హృదయంలో విశ్వాసాన్ని పెంపొందించిందా? నీ హృదయంలో శక్తి కలిగిన విశ్వాసముగా నువ్వు పెంపొందించుకోగలిగావా? అది ఆలోచించాలి. యేసును గూర్చిన వార్త విన్నదంటే, విన్నప్పుడు ఆమెలో ఎంత విశ్వాసం వచ్చిందంటే, ఒక శక్తి కలిగినటువంటి విశ్వాసం ఆమె హృదయంలో పనిచేయటం ప్రారంభించింది. ఒక్కటే అంటుంది, ఏమంటుందో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి. ఈ స్త్రీకి ఉన్నటువంటి నిర్ణయం నీకు కూడా కావాలి. నీ వాక్యం వింటున్నప్పుడు నీవు ఏదో వాక్యం చెప్తున్నారులే అందరూ, ఈ వాక్యాన్ని వినేస్తున్నాం, అయిపోతుంది, తాత్కాలికమైన సంతోషం అనుభవిస్తున్నాం, తాత్కాలికంగా వాక్యాన్ని అనుభవిస్తున్నాం. అది కాదు. నీ హృదయంలో, నీ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే, నీ శారీరక వ్యాధులు బయటికి రావాలి అంటే, నీ మానసికమైనటువంటి హృద్రోగం బయటికి పోవాలి అంటే, ఈ వాక్యం నీ హృదయంలో శక్తిగల పని చెయ్యాలి. అప్పుడే వాక్యం వల్ల నీకు ప్రయోజనం. ఆమె అంటుంది, యేసుబాబు ఎదురకుండా వెళ్ళిపోయినా మోకారాలు అనుకోలేదు, లేకపోతే ఎవరెవరో నా కొరకు ప్రార్థన చేయాలని అనుకోలేదు. నేను డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి. ఏంటి వస్త్రపు చెంగులో ఉన్న శక్తి? గమనించాలి. ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 14:36 ఈ విధంగా ఉంది, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్ము అని ఆయనను వేడుకుంది. ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. గమనించాలి, అక్కడికి రోగులు తీసుకొచ్చారు చాలామంది. తీసుకొచ్చి యేసయ్యని ఏమడుతున్నారు తెలుసా? యేసయ్యా, వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేయయ్యా, వాళ్ళ నెత్తి మీద కొంచెం కొబ్బరి నూనె అయ్యా. ఇదేం అడగటం లేదు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, వీళ్ళందరూ రోగులు, వీళ్ళు వేదన పడుతున్నారు, వీళ్ళ వేదన పోవాలంటే, వీళ్ళ బాధ నివారణ అవ్వాలంటే నీ వస్త్రపు చెంగు ముట్టని. ఇంకొక మాట కూడా చూడాలి. మార్కు సువార్త 6:56 ఈ విధంగా ఉంది, గ్రామములలోను
పట్టణములలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించేనో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో నుంచి వారిని ఆయన వస్త్రపు చెంగు ముట్టనిమ్మని వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ప్రియులారా, గమనించాలి, ఈ స్వస్థత ఎవరికి అనుకుంటున్నాం? పట్టణాల్లో, గ్రామాల్లో, పల్లెటూళ్ళలో, దేశంలో, ప్రపంచంలో ప్రతి వారు కూడా ఎక్కడ వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి సంత వీధుల్లో పెట్టి వాళ్ళకు విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా, నీ వస్త్రపు చెంగు ముట్టని బాబు, వీళ్ళు స్వస్థపడతారు. వస్త్రపు చెంగులో ఉన్న మహిమ, బృహత్తరమైన శక్తి వీళ్ళని తాకాలయ్యా, వీళ్ళందరూ స్వస్థపరచబడాలి నాయన అని వాళ్ళు వేడుకున్నారు. నీ జీవితంలో యేసును చూసే అనుభవం నీకు కావాలి. యేసుని స్పర్శించే అనుభవం నీకు కావాలి. ఈ అనుభవం, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన వస్త్రాలకి శక్తి ఎందుకు వచ్చింది అని చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొందురుగాక. పాపాన్ని, మరణాన్ని జయించినాడు మన యేసయ్య. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఆ జయించిన ఆయన తెల్లని వస్త్రములు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి వస్త్రములు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ధరించిన వస్త్రములు పరిశుద్ధమైనవి. పరిశుద్ధత ఉన్న చోట పాపానికి, వ్యాధికి చోటు లేదు. ఇక్కడ మనం ఇంకొక మాట కూడా చూడాలి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ఉంది, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగుని కప్పుకొని ఉన్నావు. ఏమండి, మన యేసయ్య మీద ఉన్న వస్త్రం ఏంటనుకుంటున్నారు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను ధరించుకున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా? నీవు మహత్య ప్రభావమును ధరించి ఉన్నావు. రెండవదిగా ఏమన్నాడు తెలుసా? వస్త్రము వలె వెలుగును కప్పుకొని ఉన్నావు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు యేసును గూర్చినటువంటి ఆలోచన నీకు రావాలి. ఆయన వెలుగైన దేవుడు. నేను వెలుగుగా లోకానికి వచ్చాను అంటున్నాడు. వెలుగును ధరించుకుని వచ్చానంటున్నాడు. ఆ వెలుగును కనుక, వెలుగు కలిగిన వస్త్రాన్ని కనుక నువ్వు తాకితే నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న అంధకారం, నీలో ఉన్న పాపం ఎగిరిపోతుంది. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నవాడు మన యేసు. ఏంటి ప్రభావం? నీ యొక్క ప్రతి పాపాన్ని, నీ ప్రతి కష్టాన్ని ప్రభావితం చేసి దానిలో మన కళంకాన్ని కడిగివేయడానికి ఆ ప్రభావం నీ దగ్గర పనిచేయాలి. నువ్వు ఆలోచించు. ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకునే వాళ్ళు లోకంలో ఎవరు లేరు. వెలుగును ధరించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. జయించి తెల్లని వస్త్రాలు ధరించుకునే వారు ఎవరు లేరు. అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, నమ్మకండి. ఆ తెలుపు ఏంటో తెలుసా? ఆంతర్యంలో పరిశుద్ధత, బాహ్య పరిశుద్ధత. అది నిజమైన తెల్ల వస్త్రం. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రములు భీమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉన్నవి. ప్రియులారా, మనం గమనించాలి, దేవుని వస్త్రానికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన వెలుగును ధరించుకున్నాడు, ఆయన ప్రభావాన్ని ధరించుకున్నాడు. అంతేకాదు, ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. అందుచేతనే ఆ వస్త్రానికి ఆ శక్తి ఉన్నది. అయ్యా, ఆ స్త్రీ అనుకుంటుంది, నాయనా, నేను మానసికంగా ఉన్నటువంటి నా తిప్పలు పోవాలంటే, మానసికంగా ఉన్నటువంటి నా వేదనలు పోవాలంటే, శారీరకంగా ఉన్న వేదనలు పోవాలంటే, నాయనా, నా ఆర్థికమైన ఇబ్బందులు పోవాలంటే, నేనేమీ చేయకుండా ఆయన వస్తున్నాడు కనుక ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. కనుక దేవుని సన్నిధిలో యోబు ఒక మాట మాట్లాడతాడు, చాలా అద్భుతమైన మాట. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను నీతిని వస్త్రము ధరించుకొని ఉంటిని గనుక
అది నన్ను ధరించుకొనెను. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాగా ఉండెను. ఈ విషయం నీకు తెలుసా? యోబు అంటున్నాడు, నీతిని నేను ధరించుకున్నాను, నన్ను నీతి ధరించుకుంది అంటున్నాడు. గమనించాలి, న్యాయము పాగాగా ఉందంటున్నాడు. పాగాగా ఉందంటున్నాడు అంటే శిరస్త్రాణంగా ఉంది న్యాయం. న్యాయం అనేది ఏంటో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన ఆలోచన ప్రక్రియ నుంచే న్యాయం విడలి వస్తుంది. అంటే ఈ న్యాయం విడలి వచ్చే నాడీ మండలానికి న్యాయం పాగాగా ఉంది అంటున్నాడు యోబు. గమనించాలి, ఇది ఏమంటున్నాడో తెలుసా? నీతిని నేను వస్త్రంగా ధరించుకుంటే అదే నన్ను ధరించు. అంటే దీని అర్థం ఏంటి? లోపల ఉన్నది నీతి, బయట ఉన్నది కూడా నీతి. ప్రియులారా, మన నీతిమంతుడైనటువంటి యేసు నీతిని వస్త్రంగా ధరించుకుని లోకానికి వచ్చాడు. నువ్వు నమ్మగలిగితే, ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యములు చూసేదవు అంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే నీ సమస్య ఒక పరిష్కారం. నువ్వు శక్తి కలిగినటువంటి విశ్వాసిగా ఉండాలన్నది దేవుని గొప్ప సంకల్పం. దేవుని సన్నిధిలో ఒక మాట మనం గమనించాలి. కనుక రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ దేవుని మాట విన్న వెంటనే వినుట వల్ల విశ్వాసం కలిగింది. దేని గురించి ఒక శక్తి కలిగిన వాక్యం. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని గురించి ఒక మాట ఆలోచించగలుగుతున్నావా? నీకు స్వస్థత కావాలని కోరుకుంటున్నావే కానీ ఆ స్త్రీకు ఉన్నటువంటి ఒక శక్తి కలిగిన విశ్వాసం నీలో పెంపొందించుకోగలుగుతున్నావా? అందుకనే ఈ శ్రమల ద్వారా గొప్ప శక్తిని పొందుకుందట. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఇలా అంటాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ ఆదరించుచున్నాడు. గమనించాలి, మనం శక్తి గలవారం అవ్వాలనే ఆయన కోరిక. అందుచేత ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ స్త్రీ ఎప్పుడైతే వెనకముగా వెళ్ళిందో, శక్తి కలిగిన వస్త్రాన్ని ముట్టుకోవాలి, నా జీవితంలో శక్తి కలిగిన కార్యం జరగాలి, ఈ రెండిటికి మధ్యన ఆ ఉన్నదేంటో తెలుసా? ఆమెలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి విశ్వాసం. కనుక నేను బాగుపడతాను. ఎందుకు? ఆయన అన్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను. ఆమె విన్నది కదా, అనేక మంది రోగులు వస్త్రం ముట్టుకుని బాగుపడినట్టు. అందుచేత ఆమె హృదయంలో ఒక శక్తి కలిగినటువంటి విశ్వాసం పెంపొందించుకుంది. నీ జీవితంలో కార్యాలు జరగటం లేదని నీ దిగులు పడుతున్నావా? ఎంతకాలం చూసినా నా వ్యాధి నన్ను విడిచిపెట్టట్లేదని బాధపడుతున్నావా? నా అప్పుల సమస్య ఎప్పుడూ నా ఇంటిలో ఏలుబడి చేస్తుందని దుఃఖపడుతున్నావా? ఈ మానసికమైన ఆందోళన మధ్యన సతమతం అయిపోయి చాలామంది నిరుత్సాహపడి జీవితాన్ని ముగించుకోవాలని ఆరాటపడతా ఉంటారు. అలాంటి వారికి శుభవార్త. నీ జీవితంలో వెలుగు కలగాలంటే, నీ సమస్యకు పరిష్కారం కావాలంటే, నీ మనసును ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి నేను దూరమై పారిపోవాలి అంటే, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ మనసులో ఒక శక్తి కలిగినటువంటి విశ్వాసం పెంపొందించుకోవటం ప్రారంభించు. ఎప్పుడైతే శక్తి కలిగిన విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె గ్రహించింది ఏంటో తెలుసా? ఏంటి, నేను వస్త్రపు చెంగు ముట్టగానే నా వ్యాధి నివారణ అయిపోయింది. గమనించాలి, శక్తి కలిగిన విశ్వాసంతో ఆమె ముట్టిన వెంటనే ఆ చెంగులో నుంచి, వస్త్రంలో నుంచి ఒక బృహత్తరమైన శక్తి ఈమె శరీరానికి తాకింది. తాకిన కారణాలు బట్టే 12 సంవత్సరాలు అనర్ఘళంగా దారులుగా కాచినటువంటి రక్తనాళాలు కట్టబడ్డాయి. ఎందుకు? శక్తి కలిగినటువంటి విశ్వాసంతో శక్తి కలిగిన వస్త్రపు చెంగు ముట్టుకుంది కనుక, ఆ శక్తి ఈమెలోనికి ప్రవహించింది కనుక, విశ్వాసముతో ఆమె ముట్టుకుంది కనుక ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఈ శక్తికి వచ్చింది, నా శరీరంలోకి ఏదో శక్తి వచ్చింది. శక్తి కలిగిన కార్యాలు జరిగినాయి కనుక నా శరీరంలో ఏదో గొప్ప బృహత్తరమైన శక్తి కలిగిందని ఆమె నమ్మింది. గమనించారా?
వస్త్రాన్ని ధరించుకున్న ఆయన కూడా అనుకుంటున్నాడు, నా ప్రభావము బయలువెడలింది. ఎంత గొప్ప విచిత్రం అండి. ఒక స్త్రీలో ఉన్నటువంటి శక్తి కలిగిన విశ్వాసం ఒక శక్తి కలిగిన కార్యానికి చేసుకోవడానికి దోహదపడింది. అదే సమయంలో ఆమె గమనించి గ్రహించింది. ఏం గ్రహించింది? నాకు వ్యాధి నివారణ అయిపోయిందని. ఈ గ్రహించుకుని ఏం ఆలోచించుకొని చుండగా యేసు అంటున్నాడు, గ్రహించాడు, నాలో నుంచి ఒక ప్రభావము బయలువెడలింది. అంటే ఒక శక్తి కలిగిన విశ్వాసం దేవుని దగ్గర నుంచి శక్తి కలిగిన కార్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈరోజు మీ సమస్యకు పరిష్కారం కావాలంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ శక్తి కలిగిన కార్యాన్ని సొంతం కావాలంటే నీలో బృహత్తరమైనటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగిన విశ్వాసం ఉండి తీరాలి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. గమనించు, శక్తి కలిగిన విశ్వాసం ఉంది కనుకనే ఆ వస్త్రపు చెంగు ముట్టింది. ఆమె గ్రహించింది నివారణ అయిందని, కానీ దేవుడు కూడా గ్రహించాడు. నా ప్రభావము బయలువెడలింది. ఏమండి, ఎంత గొప్ప దేవుడు ఆయన! నా ప్రభావము బయలువెడలిందని ఆయనే చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అసలు ఆ దారి గుండా రావడమే ఆయనకి తెలుసు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఇక్కడ నా పని ఉంది, ఇక్కడ నేను నా నామం మహింపరచబడాలి అనేటటువంటి ఆలోచన ఆయనలో ఉంది కనుక దారి గుండా వచ్చాడు. గమనించాలి. ఆయన అన్నాడు, నా ప్రభావము బయలువెడలింది. అక్కడున్న శిష్యులు అందరూ అంటారు, ఏంటండి ఇంత జనసమూహం ఉన్నారు, మీ మీద పడుతున్నారు, ఏదో ఎవరో వచ్చి పడ్డారు, నా ప్రభావం వెళ్ళిపోయింది అంటున్నారేంటి? దేవుని కార్యం మనుషులకి వెల్లడి కావాలన్న ఉద్దేశంతోనే నా ప్రభావం బయలు వెళ్ళింది అని నొక్కి ఒక్కాడించి ఎవరిలోకి వెళ్ళిందని ఆయన వెతికి చూస్తున్నాడు. ఈ స్త్రీకి భయం వేసింది. ఎందుకో తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నేను మనుషులకు రాకూడదు కదా, ఆయన నన్ను ఏమైనా తప్పిస్తాడో ఏంటో అనుకుని ఆమె భయపడింది, వణికింది, సాగిలపడింది. గమనించాలి, అంతవరకు సమాజంలోనికి రానటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే శక్తి కలిగిన విశ్వాసం ద్వారా ఒక శక్తి కలిగిన కార్యాన్ని పొందుకుందో ఆమె పాపపు బ్రతుకు అంతా కూడా, అపవిత్రత అంతా కూడా మాయమైపోయింది. శక్తి కలిగిన కార్యము నాలో జరిగిందని గ్రహించింది. అంతేకాదు, దేవుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? కుమారి అంటున్నాడు. అంతవరకు నువ్వు దూరస్తురాలుగా ఉన్నావమ్మా, నీ అపవిత్రత విమోచించాను గనుక, నీ కష్టముల నుంచి విమోచించాను గనుక, నీ మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి గనక నీవు నా బిడ్డవే. నా వెలుగైన వస్త్రపు చెంగు నువ్వు ధరించుకున్నావు గనక నా కుమారి అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చుని దేనికోసమైనా దిగులు పడుతున్నావా? దేనికోసమైనా వ్యసన పడుతున్నావా? దేనికోసమైనా నువ్వు వ్యాకులు పడుతున్నావా? వద్దు. ఈ శక్తి కలిగినటువంటి చూపు నీ మీద కూడా ఉందని గమనించు. శక్తి కలిగినటువంటి యేసు నిన్ను కూడా చూస్తున్నాడని గమనించు. నా కుమారి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నా కుమారి అన్నాడు. అంటే ఆమెను ఏం చేశాడో తెలుసా? కుమార్తెగా, తన బిడ్డగా, తన సొత్తుగా ఆయన స్వీకరించాడు. అంతేకాదు, నీకు సమాధానం, అమ్మా, నీకున్నటువంటి ఆ రక్తస్రావాన్ని బట్టి నీ భర్తతో సమాధానం లేదా? నీ ఇంటిలో సమాధానం లేదా? మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకరినొకరు సమాధానం లేకుండా ఉన్నారా? సమాధానం పట్టుకెళ్ళు. నీకు స్వస్థత కలిగింది. ఎంత సంతోషకరమైన వార్త! నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ వ్యాధి భరించడానిదిగా ఉందా? నీ ఆర్థిక ఇబ్బందికి అతీతంగా కనపడుతుందా? దీనిలోంచి నేను బయటికి రాలేనని నువ్వు వ్యాకులు పడుతున్నావా? రక్తస్రావము కలిగిన స్త్రీ ఆమె తిప్పరపడింది, వ్యయపరిచింది, సంకటపడింది. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఆమె వ్యాకులు పడింది, ఇంట్లో ఉండలేదు. యేసు వార్త విన్నది, ఆ వార్తలో ఉన్న శక్తిని గమనించింది. నేను కూడా విశ్వాస శక్తి పొందుకుంటే
నేను కూడా ఈ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా విడుదల పొందుతానని ఏకైక నిర్ణయంతో తెగించి, కుటుంబస్తులకు చెప్పిందో లేదో తెలియదు కానీ తెగించి సమాజంలో జ్వరబడింది. యేసు ఎక్కడున్నాడు అక్కడికి జ్వరబడింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఒక శక్తి నాలోకి వెళ్ళిందని గ్రహించింది. వెంటనే దేవుడు కూడా గ్రహించాడు. నా కుమారి నీవు స్వస్థ సమాధానం కలదానవై వెళ్ళిపో, స్వస్థత నీకుందన్నది. ఈరోజు నీకొద్దా ఈ స్వస్థత? ఈరోజు నీకొద్దా ఈ సమాధానం? ఈ వాక్యం విని విడిచిపెట్టద్దు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ సమస్య ఎలాంటిదైనా ఆయన ఎదురు చూస్తున్నాడో నీకు సహాయం చేయాలని. ఆయన ఎదురు చూస్తున్న ఈ మాట నీ కొరకే. నీ ఇంట్లో ఒకవేళ నీకు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా నీకేమైనా సంకటాలుంటే దయతో, దేవా నా విశ్వాసాన్ని శక్తి కలిగిన విశ్వాసంగా మార్చుకుంటాను ప్రభువా, నా అల్ప విశ్వాసాన్ని విడిచిపెడతాను, నా ఒడిదుడుకు విశ్వాసాన్ని విడిచిపెడతాను, తాత్కాలిక విశ్వాసాన్ని విడిచిపెడతాను. ఈరోజు నీవు నన్ను అంగీకరించి నీ కుమార్తెగా చేసుకుని నాకు సమాధానాన్ని, స్వస్థతని ఈ ప్రభువాని నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు నీకు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు ఆయన. కనుక శక్తి కలిగినటువంటి విశ్వాసములో నీవు శక్తి కలిగిన కార్యాలు చూడాలని ప్రభు పేత మనవి చేస్తున్నాను. మీకు ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. తప్పక మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ వాక్యం మీద నీవు విడిచిపెట్టద్దు దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీవు శక్తి కలిగిన విశ్వాసంగా నువ్వు ఉండగలిగితే శక్తి కలిగిన కార్యాలు నువ్వు చూడగలవు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించాలని, ముఖ్యంగా ఈ యొక్క దైవకృప ఛానల్ వారి చేస్తున్న ప్రయత్నాలన్నింటిలోనూ కూడా గొప్ప విజయాన్ని దేవుడు దయచేసి ఈ నిరీక్షణ గడియల ద్వారా అనేక మందికి ఆశీర్వాదం, మేలు అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.